హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రామ్ ది ఎక్స్ప్లోరర్. ఈరోజు అయితే మీకు ఈ ఫామ్ అయితే కానీ ఎలా బిల్డ్ చేసుకోవాలో మీకు అయితే కానీ డీటెయిల్ ఫామ్ అయితే చూపిస్తాను. చూడండి, అన్న అయితే కానీ రాయచోటి నుంచి గాలివుడ్కి వెళ్ళే రూట్లో అయితే కానీ ఈ ఫామ్ అయితే ఉంది. చాలాసార్లు వీడియో తీద్దాం అనుకున్నా, బట్ ఈరోజు అయితే టైం కుదిరింది. మీకు చాలా డీటెయిల్ ఫామ్లో అయితే కానీ మీకు చూపిస్తాను. మొత్తం అంతా ఫామ్ హౌస్ అయితే ఎలా బిల్డ్ చేశారో వీళ్ళు. ఇది చూడండి, మొత్తం అంతా కోళ్ళకి అయితే కానీ వీళ్ళు షెడ్లా కట్టేశారు. అండ్ ఇది వచ్చేసి గొర్రెలకు అనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కొంచెం టాప్లో అయితే కానీ వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు. అండ్ వీళ్ళ దగ్గర అయితే ప్రతి ఒక్క బ్రీడింగ్ అయితే ఉంది. ఫైటింగ్ బ్రీడ్ అండ్ జాతి కోళ్ళు ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. చాలా మంచి క్వాలిటీ అయితే కానీ వీళ్ళైతే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇలా చూడండి, ఫెన్సింగ్తోనే వీళ్ళు చిన్న గూడ్లాగా అయితే క్రియేట్ చేసుకున్నారు. అండ్ బ్రీడింగ్ టైంలో ఇవైతే బాగా ఉపయోగపడతాయి. ఒక పేరుని అయితే కానీ పక్కన వేసేదానికి, అంటే బ్రీడ్ క్వాలిటీ మంచి క్వాలిటీ రావడానికి. అండ్ ఇది చూడండి, మొత్తం గొర్రెల సెడ్ అనమాట. గొర్రెలకు మాత్రమే వేసుకున్నారు. పైన వాటర్ ట్యాంక్ అయితే ఫిక్స్ చేసుకున్నారు. అండ్ ఇదైతే ఆవులకి అయితే కానీ బాగా అయితే కానీ పనికొస్తుంది. మేబీ ఇంకా బిల్డ్ చేస్తున్నారు అనుకుంటున్నా. చూడండి, మొత్తం అయితే గొర్రెలకు అనమాట. వీళ్ళైతే కన్నా ముందే గొర్రెలకు అయితే మొత్తం ఫీడింగ్ అయితే ఇవ్వడానికి అయితే కన్నా వీళ్ళు శనగపొట్టు అయితే కన్నా వీళ్ళైతే స్టోర్ చేసుకున్నారు. ముందుగానే అరేంజ్ చేసుకున్నారు అనమాట ఇదంతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, వీళ్ళైతే కానీ ఇది గొర్రెల సెట్ అనమాట. వీళ్ళు మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్ అనుకుంటున్నాను నాకు తెలిసి, కానీ బట్ ఇదైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది ప్లాస్టిక్ ఏదో కానీ తెలియదు, కానీ మీకు ఈ వర్క్ అయితే కావాలనుకుంటే మీకు అయితే కానీ కామెంట్లో అయితే నాకు కామెంట్ చేయండి. మీకు నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మొత్తం అంతా వీళ్ళు ఫీడింగ్ ఇవ్వడానికి వీళ్ళైతే అరేంజ్ చేసుకున్నారు. ఈ బకెట్ పెట్టుకోవడానికి మనకి నీట్గా అయితే అరేంజ్ చేసి ఇచ్చారనమాట. అండ్ క్యాబిన్స్ లాగా చేసుకున్నారు వీళ్ళు. ప్రతి ఒక్క క్యాబిన్కి డోర్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క క్యాబిన్కి ఫీడింగ్ పాయింట్ అండ్ వాటర్ ఇవ్వడానికి ఉంటుంది. అది కానీ మీకు చూపిస్తాను. చూడండి, మొత్తం అయితే ప్రతి ఒక్క క్యాబిన్కి అయితే వీళ్ళు వాటర్ పైప్ లైన్ అయితే కానీ తీశారు. ఓవరాల్గా మనకి ఇలాంటి ఫామ్స్ అయితే కానీ బిల్డ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి వీడియో అనమాట. అండ్ అన్న మాటలో విందాము. మాట్లాడినా. హాయ్ అన్న, నమస్తే. నా పేరు వచ్చి రాము. మేము ఈ రామ్ ది యూట్యూబ్ ఎక్స్ప్లోరర్ అనే ఛానల్ నుంచి వచ్చాము. మీ పేరున్నా? మల్లికార్జున. ఓకే, ఎంత అయిందన్న మీకు టోటల్ ఓవరాల్గా ఖర్చు? 9 లక్షలా? ఓకే, ఎన్ని సెంట్ ఉంటుంది మొత్తం? అంటే ఆ షెడ్ మాత్రమే 3 సెంట్లు. ఓకే, అంటే లోపల ఎన్ని వరకు జీవాలు పెట్టచ్చు? 100. ఓకే, మొత్తం అంతా జీవాలకు మాత్రమే ఏమైనా పెట్టారా లేదంటే ఇంకా? జీవాలు మాత్రమే. ఓకే, ఈ కోళ్ళకి ఇవంతా ఇది సపరేటా? ఓకే, ఇది ఎంత పడి ఉంటుంది అన్న? 5 లక్షలా? ఓకే, బోర్ ఉందా మీకు? ఓకే అన్న, మీరేమన్నా అంటే అమ్మేదానికి ఇది ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఈ ఉన్నాయి కదా కోళ్ళు, సంథింగ్ గొర్రెలు ఇవన్నీ ఉన్నాయి కదా, మామూలు కొంటాం అమ్ముతాంటాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఎవరికన్నా కావాలంటే అన్న చెప్పారు కదా, అన్న గాలివేడ్ రూట్లో ఉంటుంది అనమాట. గాలివేడ్ టు కదిరి రూట్. మీ పేరు చెప్పారు కదా, మల్లికార్జున అన్న. ఎవరైనా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయండి. అన్న నెంబర్ కావాలంటే మీకు ఇస్తాను.